ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో మీ అందరకు అమలాపురం హౌసింగ్ బోర్డు క్రీస్తు సంఘము మరియు కాకినాడ బాపూజీ నగర్ క్రీస్తు సంఘంలో తరపున సత్య సువార్త అనే మా టీవీ ప్రసారాలకు స్వాగతం తెలియజేస్తున్నాను. వాళ్ళ ధ్యానాంశం ఏంటంటే సామెతలు 10:11 నీతిమంతుని నోరు జీవపు ఓట. ధ్యానాంశం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరలోకమందున్న మా ప్రియ తండ్రి, నీ పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు స్తుతులు తెలియజేస్తూ ఉన్నాను తండ్రి. నీతిమంతుని నోరు జీవపు ఓట అనే అంశం మీద మాట్లాడబోతుండగా మా ప్రతి నోరు కూడా జీవపు ఓటుగా ఉండటానికి ఈ ప్రసంగం మాకు సహాయపడేలా చేయమని వినయపూర్వకముగా యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. నీతిమంతుని నోరు జీవపు ఓట. జ్ఞాని అయిన సొలొమోను గారు సామెతలు 10:11 తెలియజేస్తున్నారు. నీతిమంతుడంటే, నీతి అంటే క్రీస్తు. అందుకే ఆయన నీతిని, ఆయన రాజ్యంను మొదట వెతకమని చెప్తున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు. నీతి అంటే రాజ్యము, నీతి అంటే క్రీస్తు, రాజ్యము అంటే సంఘము. అంటే క్రీస్తు యొక్క సంఘములో నీవు ఉన్నట్లయితే దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము గనక అక్కడ దేవుని మాటలు ఉంటాయి, దేవుని యొక్క వాక్యం ఉంటుంది. ఆ వాక్యము నీ హృదయాల్లోంచి జీవజల ఓటలు ప్రవహింపజేసేదిగా చేస్తూ ఉంటుంది. నువ్వు సత్యమును తెలుసుకుంటావు, వెలుగులో నడుస్తూ ఉంటావు, మంచి చెడ్డలను గుర్తిస్తావు. నీవు ఏది మంచో ఏది చెడో, ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదు, ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళకూడదు, ఏం చెయ్యాలో ఏం చెయ్యకూడదో దేవుని యొక్క వాక్యం నీకు నేర్పిస్తూ ఉంటాడు, దేవుని యొక్క సంఘం. అందుకే నీతిమంతుని నోరు అంటే క్రీస్తుని ధరించుకున్న వాని నోరు. అంటే ఆ నోట్లోంచి ఏమొస్తాయంటే జీవజలపు ఓటలు వస్తూ ఉంటాయి. అంటే జీవజలపు ఓటలు అంటే జీవం అంటే ఏంటి? ఎప్పుడూ బ్రతికింపజేసేది. మనలో జీవం ఉంది, ఆ జీవం వల్ల మనం బ్రతుకుతున్నాం. మనం అంటే ఆ మాటలు నిన్ను బ్రతికిస్తూ ఉంటాయి. నీవు మాట్లాడిన మాట వల్ల అనేక మంది బ్రతుకుతూ ఉంటారు. అది నీవు మాట్లాడే మాట అనేక మందికి మేలుకరంగా ఉంటుంది. ఆ మాట నిన్ను బ్రతికిస్తుంది, ఎదుటివాడిని కూడా బ్రతికిస్తుంది. అందుకే జీవజలపు ఓట అంటే నీ హృదయంలోంచి జీవజలాలు ఊరుతూ ఉంటాయి. ఇప్పుడు ట్యాప్స్ రాకముందు ఒకప్పుడు బావిలు ఉండేవి, నూతులు ఉండేవి. నూతిని తవ్వినప్పుడు ఎవరికైనా నీళ్లు కావాలంటే ప్రతి ఇంటి దగ్గర కూడా ఒక నుయ్యిని తవ్వుకునేవారు. లేదంటే ఆ గ్రామాన్ని అంతటికి కలిపి 1-2 నుయ్యిలు ఉండేయండి అప్పట్లో. ఆ నుయ్యి ఎందుకు పర్పస్ ఏంటి? తవ్వే పర్పస్ ఏంటి? నీళ్లు. అంటే తాగడానికి నీళ్లు కావాలి. నీళ్లు కావాలంటే ఒక బావిని తవ్వాలి. ఆ తవ్వినప్పుడు లోతు కంటే వెళ్ళిన తర్వాత ఒక ఓట బయటకు వస్తుంది, నీటి ఓట బయటకు వస్తుందండి. ఆ నీటి ఓట ఏం చేస్తుందంటే అది చిన్న 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 ఓట ఏమవుతుందంటే క్రమేపీ ఎక్కువైపోతుందండి. అది మనం ఎన్ని తోడుకున్నా కూడా, ఎంత తోడుకున్నా కూడా ఆ బావి అలాగే ఉంటుందండి. అంటే ఆ ఓట అలా ఊరుతూ ఉంటుంది. మా చిన్నతనం నుంచి పెద్ద అయ్యే వరకు కూడా ఆ నుయ్యి ఎప్పుడు కూడా ఎండిపోవటం మేము చూడలేదు మేము. అంటే దాని ఓట అలాగా ప్రవహిస్తూనే ఉందండి. అలాగనే దేవుని యొక్క వాక్యము నీ హృదయంలో ఉన్నట్లయితే నీవు బ్రతుకుతావు, అనేక మందిని బ్రతికిస్తావు. ఆ నీళ్లు తాగిన వారు ఎలాగైతే తమ దాహాన్ని తీర్చుకుంటున్నారో, ఈ జీవజలపూట దేవుని యొక్క వాక్యాన్ని విన్నటువంటి వారు కూడా ఆత్మ యొక్క దాహాన్ని తీర్చుకొని ఆత్మను బలపరుచుకుని దేవునితో నడుస్తారు, వెలుగులో నడుస్తారు, పాపమునకు దూరంగా ఉంటారు. అందుకే నీతిమంతుని నోరు జీవపు ఓట. సమరేశ్వరితో మాట్లాడుతూ ఆమె నీళ్లు చేదుకోవడానికి వచ్చినప్పుడు నేను నీకు జీవ జలాలు ఇస్తానని చెప్పాడు యేసు ప్రభువారు. చూసి అంటే ఆ జీవజలాలు మనకి ఇచ్చేవారు ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన మాత్రమే ఇవ్వగలండి. ఈ లోకంలో ఎవ్వరూ కూడా ఇవ్వలేరు జీవజలాలు.
ఎందుకంటే ఆయన ఎల్లప్పుడూ జీవిస్తూ ఉన్నాడు, ఆయన జీవిస్తూనే ఉంటాడు. ఆయనలో ఉన్న వాళ్ళు కూడా ఎల్లప్పుడూ కూడా జీవించాలని చెప్పి ఆ క్రీస్తులో రక్షించబడినటువంటి వారికి దేవుడు జీవజలాలు ఇస్తూ ఆ రక్షించబడిన వారి ద్వారా అనేక మందికి ఆ జీవజలాలు పంచుతూ ఉన్నాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ జీవజల పూటను 12 మంది శిష్యులకు పంచితే, అలానే అపోస్తలుడైన పౌలు గారికి పంచితే, వాళ్ళు ప్రపంచానంతటికి కూడా పంచారండి వాళ్ళు. అందుకే నీతిమంతుని నోరు జీవపు ఓట అని చెప్తున్నాడండి. అంటే వాడు ఎప్పుడు కూడా ఏం చేస్తాడంటే మంచే. ఆ నీతిమంతుడు అన్నవాడు ఎప్పుడు కూడా మంచి గురించే మాట్లాడతాడు. అందరూ మంచిగా ఉండాలని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఏ ఒక్కడూ నశించిపోవడానికి ఇష్టం ఉండదండి. యేసుప్రభువు వారు కూడా నశించిన దానిని వెదకి రక్షించడానికి ఎలాగైతే వచ్చారో, నీతిమంతుడు కూడా తన చుట్టూ ఉన్న నశించిపోతున్నటువంటి వారిని రక్షించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అదే జీవజల పూట. బాధ అనిపిస్తుంది, మన కళ్ళ ముందు నశించిపోతుంటే బాధ అనిపిస్తూ ఉంటుందండి వాళ్ళకి. అనేక మంది వేళ జీవజల పోటు ఇస్తానని చెప్పంటుంటే వాళ్ళ జీవజల పోట్ల ఎదుకు రాకుండా మురికి నీటికి వెళ్ళిపోతారండి వేళ అనేక మంది. జీవజలపు ఓటనైనా నన్ను విడిచి పగిలిపోయే నీటి చుట్టుల దగ్గరికి వెళ్తున్నారని చెప్పి పాత నిబంధనలో మనకు రాయబడి ఉందండి. జీవజలపు ఓటనైనా నన్ను విడిచి పగిలిపోయే వాటి వద్దకు వెళ్తున్నారని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే ఇక్కడ మాట్లాడుతూ సామెతలు 13:14 చూసినట్లయితే, జ్ఞానుల ఉపదేశము జీవపు ఓట. జ్ఞానం అంటే ఎవరు? యేసుక్రీస్తే జ్ఞానమునకు మూలమై ఉన్నాడు కనుక యేసుక్రీస్తులో ఉన్నటువంటి వారు జ్ఞానాన్ని కలిగి ఉంటారు, దేవుని జ్ఞానాన్ని కలిగి ఉంటారు. అందుకే వాళ్ళు మాట్లాడిన మాట జీవపు ఓట అని మాట్లాడుతున్నాడండి. వీళ్ళ అపోస్తలుల మాటలు వీళ్ళ మనం ఉంటున్నాం, యేసుప్రభువు వారి మాటలు మనం ఉంటున్నాం. మనకి ఏం చేస్తున్నాయి? జీవపు ఓటుగా చేస్తున్నాయి. అది మరణ పాశములో నుండి విడిపించు. చూసారా, ఆ దేవుడిచ్చే జీవజలపు ఓట గనుక నీలో ఉన్నట్లయితే అది నిన్ను మరణ పాశము నుండి నిన్ను విడిపిస్తుంది, మరణానికి గురి కాకుండా చేస్తుందండి ఆ మాట. ఇప్పుడు నేను చెప్పే మాటలు జీవజలపు ఓటలు నిన్ను మరణానికి వెళ్లకుండా మరణం నుంచి దాటి నిత్య జీవానికి వెళ్ళేలా చేస్తున్నాయి. అందుకే మత్తయి సువార్త 12:34-37 చూసినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏమని మాట్లాడుతున్నారంటే, సర్ప సంతానమా అంటే ప్రభువుని ఎరగనటువంటి వారు, అపవాది చెప్పు చేతల్లో జీవిస్తున్నటువంటి వారు. ఆనాడు ఏదైనా తోటలో సర్పము కుయుక్తి చేత అవ్వను మోసపరిచింది. అలాగని ఇప్పుడు ఈ లోకంలో అనేక మందిని మోసపరుస్తున్నటువంటి ఎవడంటే సర్పం అంటే అపవాది అనమాట. అంటే దేవుని మాట విన్నటువంటి వారు, నీతిమంతుని యొద్దకు రానటువంటి వారు, జీవజలపు ఓటను తిరస్కరించినటువంటి వారు, వాళ్ళని ఏమన్నాడంటే దేవుడు, సర్ప సంతానమా మీరు చెడ్డవారయ్యుండి ఎలాగూ మంచి మాటలు పలకగలరు? చెడ్డవాడు ఎప్పుడు మంచి మాటలు చెప్పడండి. చెడ్డవాడు ఎప్పుడు కూడా మంచి మాటలు చెప్పడు. ఎందుకంటే చెడ్డవాడిలో మంచి ఉండదు కనుక మంచి చెప్పడండి వాడు. అది ఈ లోకంలో అనేక మంది సర్ప సంతానం. అందుకే సర్ప సంతానమా మీరు చెడ్డవారయ్యుండి ఎలాగూ మంచి మాటలు పలకగలరు? మీ నోట్లోంచి ఎప్పుడు కూడా మంచి రాదండి వాళ్ళకి. మోసం అబద్ధం రెండే ఉంటాయండి వాళ్ళ దగ్గర. మోసము అబద్ధం అంతే. మంచి కానీ మేలు కానీ చేయరండి వాళ్ళు. ఎదుటివాడు బాగుంటే ఓర్చుకోలేరండి వాళ్ళు. ఎలాగైనా సరే పడగొట్టేయాలని చూస్తూ ఉంటారండి వాడు సర్ప సంతానం. అందుకే మాట్లాడుతున్నాడు, హృదయము నిండియుండి దానిని బట్టి నోరు మాట్లాడును కదా అని మాట్లాడుతున్నాడు ఇక్కడ. నీ హృదయం మంచిదైతే నువ్వేం చేస్తావు? మంచిగా మాట్లాడతావు. నీ హృదయం చెడు ఉంటే ఎప్పుడు నీ హృదయంలో చెడే వస్తూ ఉంటుంది. చెడ్డ హృదయం వాడు ఎప్పుడూ కూడా మంచి మాటలు మాట్లాడండి వాడు. ఎందుకంటే వాడు హృదయం చెడుతో నిండిపోయినప్పుడు మంచి ఎలా మాట్లాడుతూ ఉంటాడు వాడు. అందుకే యేసుప్రభువు మాట్లాడుతున్నారు. అని మాట్లాడుతుంటే సజ్జనుడు అంటే మంచివాడు, క్రీస్తుని ధరించుకున్నటువంటి వాడు, వాక్యానుసారంగా జీవిస్తున్నటువంటి వాడు, ఆత్మతో సత్యముతో ఆరాధిస్తున్నటువంటి వాడు, పాపం అంటే భయం కలిగినటువంటి వాడు, దేవుడు అంటే భయం కలిగినటువంటి వాడు. అటువంటి వాడు సజ్జనుడు ఏం చేస్తుంటాడంటే తన మంచి ధననిధిలో నుండి సద్విషయములు తెచ్చును. మంచి విషయాలు మాట్లాడుతాడు ఎప్పుడు కూడా. యేసుప్రభువు ఎప్పుడు కూడా మంచి విషయాలే మాట్లాడేవారండి. ఇప్పుడు కూడా పరలోక రాజ్యం సమీపిస్తుందని చెప్పేవాడంటే
మారుమనసు పొందమని చెప్పేవాడండి ఆయన. అనేకమైన ఉదాహరణలు చెప్పేవాడండి ఆయన. ఆయన అందరికీ కూడా కీడు చేస్తున్న వాడికి కూడా మేలు చేశాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన సజ్జనుడు కనుక ఆయన ఎప్పుడు కూడా కొండ మీద ప్రసంగం చేసిన, అరణ్యంలో ప్రసంగం చేసిన, సముద్రం తొట్టున ప్రసంగం చేసిన ఆయన ఎప్పుడు కూడా మంచి మాటలే చెప్పేవాడండి. ఈవేళ మనం క్రీస్తుని ధరించుకుంటే ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు అందరి క్షేమాన్ని ఎలాగైతే కోరుకున్నాడో, అందరూ కూడా తనకులాగానే తనతో పాటు పరలోకంలో ఉండాలని ఎలాగైతే కోరుకున్నాడో, మంచివాడు కూడా అనేక మంది తనతో పాటు పరలోకంలో ఉండాలని కోరుకుంటూ ఉంటారు. అందరూ కూడా మంచిగా ఉండాలని కోరుకుంటూ ఉంటాడు. అందుకే సజ్జనుడు ఏం చేస్తుంటే తన మంచి ధననిధిలో నుండి సద్విషయములు తెస్తూ ఉంటాడు. మంచి విషయాలు చెప్తాడు ఇప్పుడు కూడా. ఒరే ఆ సిగరెట్ తాకరా, ఒరే మంది తాకరా, ఒరే సత్యాన్ని వెంబడించరా, ఆ దుర్నీతి వైపు వెళ్ళొద్దురా, నీవు ఇది కరెక్ట్ కాదు నువ్వు వెళ్ళేది, తర్వాత నువ్వు చాలా చిక్కుల్లో పడిపోతావు, మరణం చాలా భయంకరమైనది, నువ్వు వెళ్ళే మార్గం సరైనది కాదు, నీ స్నేహితులు సరైన వారు కాదని చెప్పేసి ఏది మంచో ఏది చెడ్డో వివరించి చెప్తూ ఉంటాడండి. చెడ్డవాడైతే రారా మనిద్దరం కలిపి అక్కడికి వెళ్దాం, లేదా మనిద్దరం కలిపి చేద్దాం అని చెప్పేసి చెడు వైపు తీసుకుని వెళ్తూ ఉంటాడు. అందుకే సజ్జనుడు తన ధననిధిలో నుండి మంచి సద్విషయం తెచ్చును, చెడ్డవాడైతే దుర్జనుడు ఏం చేస్తాడు, తన చెడ్డ ధననిధిలోంచి దుర్విషయంలో తెచ్చింది. వాడు ఎప్పుడు చెడే మాట్లాడుతూ ఉంటాడు, ఎదురుని నొప్పిస్తూ ఉంటుంటాడు, ఎదురుని విమర్శిస్తూ ఉంటాడు. ఎప్పుడు చూసినా సరే ఎదుటి వాడిని విమర్శిస్తుంటాడు. తానే నీతిమంతుడు, ఎవరెవరో నీతిమంతుడు కాదు. తన తను ఎవరితోడైతే స్నేహం చేస్తారో వాడు మాత్రమే నీతిమంతుడు, మిగిలిన ఎవరో కూడా నీతిమంతుడు కాదని చెప్పి మంచి వాళ్ళని కూడా చెడ్డగా ప్రచారం చేస్తుంటారండి. చాలా దుర్జనుడు ఏంటంటే వాడి కళ్ళకి అందరూ చెడ్డోడి కిందే కనపడతారండి. వాడికి ఇద్దరు ముగ్గురు నలుగురు ఉంటారండి, వాళ్ళు మాత్రమే మంచోడు. వాడు ఎంత చెడ్డోడైనా సరే వాడి దృష్టిలో కూడా మంచోడు అండి. ఎందుకంటే వీడు చెడ్డోడు కనుక వాడితో సాంగత్యం చేస్తూ ఉంటాడు. అందుకే ఇక్కడ దుర్జనుడు తన చెడ్డ దాన్ని ఎదురుండి దుర్విషయములు తెచ్చును. వాడు ఎప్పుడు మంచి మాట్లాడండి, ఎదుటివాడి శ్రేష్ఠుని కోరుకోడండి, ఎదుటివాడి క్షేమాన్ని కోరుకోడండి. ఎదుటివాడిని తిడుతూ ఉంటాడు, దుమ్మెత్తిపోతూ ఉంటాడు, మనుషులు రెచ్చగొడుతూ ఉంటుంటాడు, లేదంటే వాళ్ళని నరకానికి నడిపించే మార్గంలో వాళ్ళని నడిపిస్తూ ఉంటాడు. చాలామంది అదే ఫ్యాషన్ అని చెప్పి అనుకుంటూ ఉంటారండి. ఇవాళ చాలామంది సినిమా నటులను చూస్తూ ఉంటారండి. వాళ్ళు ఎటువంటి మేడు పనులు అంటే వాళ్ళ పైకి ఒకలా ఉంటుందో లోపల ఒకలా ఉంటుందండి. పని పైకి కనిపించే జీవితం కదండి వాళ్ళే హీరోల కింద, వాళ్ళే బాసుల కింద, వాళ్ళు ఏ షర్ట్ వేసుకుంటే, వాళ్ళు ఏ జూట్ వేసుకుంటే ఇవాళ చూస్తున్నాం మనం. ఇవాళ వాడి కోసం ప్రాణం ఇచ్చేస్తుంటారండి. ప్రాణం అని ఇవ్వాల్సింది ఎవరికి ఇవ్వాలి? మనకు జీవాన్ని ఇచ్చి, మనకు జన్మనిచ్చి, తల్లి గర్భం నుంచి మనం రూపించి భూమి మీదకి వచ్చిన తర్వాత మనల్ని కాపాడి మనకు కావాల్సిన సమస్త ఈవులు క్రీస్తులు అనుగ్రహిస్తూ మన పాపంతో ఉన్నప్పుడు తన ప్రియకుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తుని ఈ లోకంలోకి పంపించి మన కొరకు ఆయన రక్తం కార్చి ఆయన బలిస్తే యేసు ప్రభువుకి ఇవ్వకుండా వాల్యూ అనేక మంది ఏం చేస్తున్నారంటే బయట జనాలకు ఇస్తున్నారు. నాకంటే ఎక్కువ ఎవరిని ప్రేమించొద్దని చెప్పాడు దేవుడు. మన దేవుని కంటే ఈ లోకంలో ఎవరిని ఎక్కువ ప్రేమించకూడదని. ఆయనే మనం బ్రతికించేవాడు, ఆయనే మనకు ఊపిరిస్తున్నటువంటి వాడు, ఆయనే ద్వారా బ్రతుకుతున్నా, ఉనికి కలిగి ఉన్న జీవిస్తున్నాం అనే వేళ దేవుని కంటే ఎక్కువ ఈ లోకంలో ఎవరిని కూడా ఎంచుకోకూడదండి దేవుడు తెలియజేస్తున్నాడండి. కనుక దేవుని మాత్రమే ప్రేమించాలి మనం. వాళ్ళకి ఏం చెప్తే వీళ్ళు అది చేసేస్తుంటారు, వాళ్ళు ఏం వేసుకుంటే వీళ్ళు అది వేసుకుంటారండి. ఆ సినిమాలు ఏ డైలాగ్ వాడితే బయట కూడా అదే డైలాగులు వాడుతుంటారు వాడు. కానీ యేసుప్రభు చెప్పిన మాటలు మాట్లాడంటే వాడు, యేసుప్రభు చెప్పిన మాటలు బయట చెప్పి నువ్వు వాళ్ళని జీవజల పోటీలతో గడిపించేవాడు అవుతావు. దేవుని మాటలు మాట్లాడితే జీవజల పోటీలు ఈరోజు బయటకు వస్తుంటాయి. వాళ్ళ నిత్య జీవానికి వెళ్తుంటారు. వాడు విన్నా వినకపోయినా మనం చెప్పడం మన ధర్మం. ఎందుకంటే ఇప్పుడు మనం మాట వినలేదనుకోండి, తీర్పు రోజున పలానా వ్యక్తి నీకు చెప్పండి వినలేదని చెప్పి దేవుడు వాడికి బుద్ధి చెప్తాడు. వాడికి జ్ఞాపకం వస్తుందండి. కనుక మనం చెప్పవలసిన ధర్మం మన మీద ఉందండి. దుర్జనుడు అయితే చెడ్డ విషయాలు చెప్తాడు, సజ్జనుడు మంచి విషయాలు చెప్తుంటాడు. కానీ మనమైతే అందరికీ మంచి చేయాలి, మంచి విషయాలు మాత్రం మనం చెప్పాలని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు. ఇంకా ఏం మాట్లాడుతుంది, నేను మీతో చెప్పినది ఏమనగా మనుషులు పలుకు ప్రతి వ్యర్థమైన మాటను గురించి విమర్శ దినమన దేవునికి లెక్క చెప్పవలసిన వారు. ఈవేళ నోరుంది కదా అని చెప్పేసి ఏది పడితే మాట్లాడేస్తుంటుంది. ఈవేళ ఎన్ని అబద్ధాలు మాట్లాడేస్తున్నారో, ఎంత మోసం చేస్తున్నారో. ఈవేళ నోటితోటి ఎక్కువ పాపం జరుగుతుంది. ఈవేళ నోటితోటే ఎక్కువ పాపం. అందుకే మీ నోటి మాటను బట్టే తీర్పులోకి వస్తానని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ఈవేళ మనం మంచి మాటలు మాట్లాడకపోతే, శ్రేష్ఠకరమైన మాటలు మాట్లాడకపోతే ఆ మాటను బట్టే మనం గొడవలు కూడా మాటను బట్టే అవుతుంటాయండి. మన మాట అందుకే నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. అందుకే ఇక్కడ చెప్తాడు, నేను మీతో చెప్పినది ఏమనగా
మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున దేవునికి లెక్క చెప్పవలసి ఉండును. ఇప్పుడు నీకు నోరుంది కదా, అధికారం ఉంది కదా అని చెప్పి ఇప్పుడు మాట్లాడేస్తే ఈ ప్రతి మాటకి తీర్పు దినాన్ని నువ్వు దేవునికి లెక్క చెప్పాలి. అప్పుడు అడిగినప్పుడు నువ్వేమి సమాధానం ఇవ్వలో నీళ్లు నములుతూ ఉంటావు, నువ్వు గుర్తుపెట్టుకో. అందుకే ఈ రోజే మారు, యేసుక్రీస్తుని వెంబడించు, సద్విషయాలు తెలుసుకో, జీవజలపు ఓటలు నీలో నుండి బయటకు వచ్చేలా నువ్వు చేసుకోను. నీతిమంతుడు నోరు జీవపు ఓట అని చెప్తున్నాడంటే, జీవజల పూట నీవు అటువంటి వాడిగా నీవు ఉండాలని చెప్తున్నాడు. నీ మాటను బట్టి నీతిమంతుడు అని తీర్పునందు, నీ మాటను బట్టి అపరాధం అని తీర్పునందు అని మాట్లాడుతున్నాడు. అవును, మనం మన మాటను బట్టి చెప్పేవాడు మంచివాడే కాదని. అన్న ఒక మెతుకు చూసి ఎలాగైతే మనం ఉడికిపోయిందని చెప్తామో, ఒక వ్యక్తి నోటి మాటను బట్టి వాడు ఎటువంటి వాడో మనం చెప్పచ్చు మనం. అందుకే సామెతల గ్రంథం 16:24 ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతుందంటే, ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి. అంటే ఒకడు హృదయంలోంచి మంచిగా కనుక మాటలు వచ్చినట్లయితే అవి ఎలాగుంటాయంటే తేనె పట్టు వంటివి. తేనె ఎంత తీయగా మధురంగా అది దేహంలోకి వెళ్తే అది ఎంత ఆరోగ్యాన్ని ఇస్తుందో, అలాగే ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి, అవి ప్రాణమునకు మధురమైనవి. మనకు మంచి మాట మనిషినికి ఎంతో తృప్తినిస్తుందండి, ఓదార్పు దయచేస్తుంది, ఓదార్పు కలుగుతుందండి, బలవంతుడిగా చేస్తుంది దేవుని మాటలో ఉన్న శక్తి అండి. అందుకే ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి, అవి ప్రాణమునకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరమైనవి. చూసారా దేవుని మాటలు. అందుకే దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల ఇటువంటి వాడి గల ఖడ్గము కట్టిన పదునైనదై కీలలోకి మురుగులోకి వెళ్ళిపోతున్నాను. అప్పుడు నీ ఎముకలు కీళ్ళు అన్నీ కూడా బలపడుతూ ఉంటాయి. అందుకే ఇక్కడ మాట్లాడుతున్నాడు ఎఫెసీ పత్రిక 4:29, వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనములే పలుకుడు కానీ దుర్భాష ఏదైనా మీ నోట రానుకున్నాను. వినువాడికి మేలు కలిగేలా మాట్లాడాలి. మన మాట వల్ల ఎదుటివాడికి మేలు కలగాలి, ఎదుటివాడికి కీడు కలగకూడదండి. ఇవాళ అనేక మంది మాటలు ఎదుటివాడికి కీడు కలిగిస్తున్నాయి, నొప్పిస్తున్నాయి, బాధ పెడుతూ ఉన్నాయి. మనం ఆడిన మాటను ఎక్కుపట్టిన బాణాన్ని మళ్ళీ తిరిగి తీసుకోలేము మనం. అందుకే ఆచి తూచి మాట్లాడాలి. మనం ఇప్పుడు కూడా ఏది పడితే అది మనం మాట్లాడకూడదండి, ఏది పడితే అది మాట్లాడకూడదు. మన మాటను బట్టి మనం దేవుని యొక్క తీర్పులోకి వస్తామని సంగతి మర్చిపోకండి. అందుకే సామెతల గ్రంథం 10:32లో నీతిమంతుని పెదవులో ఉపయుక్తములైనవి, అంటే నీతిమంతుల పెదవులు ఉపయుక్తమైన సంగతులు, అంటే మేలు కలిగే మంచి మాటలు మాత్రమే చెప్తారు. భక్తిహీనుల నోట మూర్ఖపు మాటలు వస్తూ ఉంటాయి, దేవుడు తెలియజేస్తాడు. అందుకే కీర్తన గ్రంథము 37:30-31 చూసినట్లయితే నీతిమంతుల నోరు జ్ఞానమును గురించి బోధిస్తుంది. నీతిమంతులు ఎప్పుడు కూడా జ్ఞానం గురించే బోధిస్తూ ఉంటాడు. పెద్దమైన వాటి మాట్లాడండి. వారి నాలుక న్యాయమును ప్రకటించును. వాళ్ళు ఎప్పుడు కూడా న్యాయాన్నే ప్రకటిస్తుంటారు. వాళ్ళ నోట అన్యాయం అనేది రాదండి. అన్యాయం చేరుకుంట వాళ్ళు నీతిమంతులు, ప్రభువుని తెలుసుకున్నటువంటి వారు. వారు దేవుని ధర్మశాస్త్రము వారి హృదయంలో ఉన్నది, వారు అడుగులు జారవు. ఎందుకంటే ఎవరు హృదయంలో అయితే దేవుని మాటలు ఉంటాయో వారు ఎప్పుడు కూడా వారు తొట్టిల్లకుండా ఉంటారు, వాళ్ళ మేలు చేస్తూ ఉంటారు, మంచి జీవితాన్ని వాళ్ళు జీవిస్తూ ఉంటారు. దేవుడు తెలియజేస్తున్నాడు. ఇంకా ఆఖరిగా చూసినట్లయితే యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం కనుక మనం చూసినట్లయితే ఈ మాటలు దేని నుంచి వస్తాయంటే నాలుగు నుంచి వస్తూ ఉంటాయండి. కనుక యాకోబు భక్తులు ఏమని మాట్లాడుతున్నారంటే 5వ వచనం చూసినట్లయితే అలాగునని నాలుక కూడా చిన్న అవయవమైనను. నాలుక చిన్న అవయవమే, మన చెయ్యి అంత పొడుగు లేదు, కాలు అంత పొడుగు లేదని. మన నాలుక చాలా చిన్న అవయవం ఉంటుంది. మాటలన్నీ కూడా ఈ నాలుక ద్వారానే వస్తూ ఉంటాయి. మనకి నాలుక లేకపోతే మాట్లాడలేము మనం. అందుకే మాట్లాడుతున్నట్టండి ఇక్కడ నాలుక ఎంత చిన్న అవయవము అయినా కానీ బహుగా అదిరిపడుతుందని. చూసారా, వెంటనే కౌంటర్ ఇచ్చేస్తాం మనం, ముందు వెనకాల చూసుకోము. బహుగా అదిరిపడుతుంది, ప్రతి చిన్న విషయానికి రియాక్ట్ అయిపోయింది. ఏంటంటే మన శరీరంలో నాలుకే అంటే ఈ నాలుగు వల్లే మంచి జరుగుతుంటుంది, ఈ నాలుగు వల్ల మనకి ఏం జరుగుతుందంటే చెడు కూడా జరుగుతూ ఉంటుందండి. అందుకే నాలుక చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఇంకా వర్ణిస్తున్నాడు, ఏమని వర్ణిస్తున్నాడంటే ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెడుతుంది. నిప్పు ఎంత చాలండి, అడవి అంటే కొన్ని వేల ఎకరాలు ఉంటాయి. చిన్న నిప్పు రవ్వ అడవిని అంతటినీ తగలబెట్టేస్తుందండి.
నీ నోటి నుండి వచ్చిన మాట కూడా అంతే. నీ మాట మంచిది కాకపోతే ప్రపంచం తగలబడిపోతూ ఉంటుంది. అందుకే దేవుడు చెప్తున్నాడు, నోటిని అదుపులో పెట్టుకొని మాట్లాడుతున్నాడు. కనుక నాలుక అగ్నియే. అంటే నాలుక ఎటువంటిదంటే తెలుసా? అగ్ని. అందుకే ఒక కవి మాట్లాడుతున్నాడు, చమత్కారంగా ఆయన మాట్లాడుతున్నా అంటే, మన నాలుక ఎప్పుడు తడిగా ఉంటుంది. ఎందుకు తడిగా ఉంటుందంటే, ఈ తడి లేకపోతే మొత్తం ప్రపంచాన్ని తగలబెట్టేస్తాడు. అంటే సరదాగా మాట్లాడింది అతను. అంటే నాలుగు కూడా అంతే, దేశాలను కూలగొట్టేస్తుంది, కుటుంబాలను కూలగొట్టేస్తుంది, చిచ్చు పెట్టేస్తూ ఉంటుంది. చాలా ఘోరం నాలుక. మనం చూస్తున్నాం, మనం కళ్ళ ముందు ఎలా మాట్లాడుతున్నారు, ఎటువంటి మాటలు మాట్లాడుతున్నారో, మనుషులు ఎంత బరి తెగించి మాట్లాడతారో మనం చూస్తున్నాము. అసహ్యం కలుగుతుంటుంది కొంతమంది మాట్లాడుతుంటే. చాలా వాళ్ళు నోడా లేకపోతే దాటి పట్టి అనిపిస్తుంటుంది మనకండి. కానీ మన మాటలైతే అలా ఉండకూడదు, అనుకూలం వచ్చిన పలకాలి. తేనె పట్టులాగా ఉండాలని మన మాటలు ఎలా ఉండాలంటే, ఆ హృదయంలోకి వెళ్ళిన తర్వాత మధురంగా ఉండాలి మన మాటలు. దేవుడు తెలియజేస్తూ ప్రభు అలాగే మాట్లాడాడు. అందుకే మాట్లాడుతుంది, నాలుక అగ్నియే. నాలుక మన అవయవములో ఉంచబడిన పాప ప్రపంచమే. ఇంకా మిగిలిన ఏవంత పాపంలో వైపు నడిపించింది, కానీ నాలుక మాత్రం ఏం చేస్తుందంట? నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకును మాలిన్యం కలిగజేస్తుంది. ఈ నోటి మాటను బట్టి ఎవరిని ఏదంటే లాక్కూడదండి, అయిపోయింది శరీరం. ఈ నోరు సరిగా ఉంటే అలా అండు కదా. అందుకే మన అవయవాల్లో ప్రపంచం ఏదైనా ఉంది అంటే మొదటి ఏంటంటే నాలుక, రెండోది ఏంటంటే కళ్ళు, మూడోది ఏంటంటే కాళ్ళు. గమనించండి, ఈ నాలుగు ద్వారా ఎక్కువ పాపం చేస్తుంటాం. తర్వాత కళ్ళు చూపించిన వాడి దగ్గరికి పాదాలు పరిగెడుతూ ఉంటాయి. దేవుడు తెలియజేస్తున్నాడు. అందుకే ప్రకృతి చక్రంలోకి చిచ్చు పెట్టేస్తుందండి ఈ నాలుక. అది నరకము చేత చిచ్చు పెట్టబడిని మాట్లాడుతూ కనుక నాలుకను అదుపులో పెట్టుకోమని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు. చాలా నోరుంది కదని ఏది పడుతుంది మాట్లాడేసి మనం ఎవడు పడితే వాడితో గొడవ కలిపి మనం చూస్తుంటే వాళ్ళ గొడవలు ఎందుకు అవుతున్నాయి? నోటి మాటను బట్టి అవుతుంటాయి. అందుకే మన నాలుక జీవపు ఓటలా ఉండాలి, కానీ మన నాలుక పాప ప్రపంచంలో ఉండి చిన్న నిప్పు అడవిని ఎలాగే తగలబెడుతుందో అటువంటి వారిగా మనం ఉండకూడదని ప్రభువైన యేసుక్రీస్తు వారి మాటల ప్రపంచాన్ని వెలుగువైపు ఎలాగైతే నడిపించాయి, యేసుప్రభు శిష్యుల యొక్క మాటల ప్రపంచాన్ని క్రీస్తు వైపు ఎలాగైతే నడిపించాయో, మన మాటలు కూడా దేవుని వైపు నడిపించాలి. వెలుగులో జీవించడాన్ని, చీకట్లోంచి అనేక మందిని వెలుగులోకి నడిపించాలి. అంతేగాని మన ఇష్టానుసారంగా మాట్లాడే అధికారం మనకు ఇవ్వలేదు. అందుకే జాగ్రత్తగా మాట్లాడదాం. మన సంభాషణ ఉపవేసినట్టు ఉండాలి. అనుకూల వచనాలే పలుకుదాం. ప్రభువైన యేసు చూసే యొక్క రక్షణ సువార్తని నోటితో మనం ప్రకటిద్దాం. అనేక మందిని దేవుళ్ళు నడిపిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, పరలోకమందున దేవ, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు తండ్రి. నాలుక జీవపోటు తండ్రి, అందులో జీవజల పోట్ల దాంట్లోంచి బయటకు రావాలి, కానీ పాప ప్రపంచంగా ప్రపంచాన్ని తగలబెట్టే విధంగా ఉండకూడదు నాయన. అందుకే ఆచితూచి మాట్లాడాలి. మా నోటి మాటను బట్టి మేము తీర్పులోకి వస్తుంటాం కనుక నాయన జాగ్రత్త కలిగి జీవించడానికి ఎంతవరకు మేము తప్పులు చేస్తే నాకు క్షమించి ఈ సోపు కంటే తెల్లగా మమ్మల్ని కడిగి తండ్రి, ప్రతి మాట నీకు ఇష్టమైనది కానీ, ప్రతి మాట అనేక మందికి మేలు చేసేది కానీ, అనేక మందిని విలువలోకి నడిపించేది కానీ, అనేక మందిని ధైర్యపరిచేది కానీ, అనేక మందిని బలపరిచేది కానీ, అనేక మంది క్షేమం కోరుకునేది కానీ ఉండేలా చేయమని వేడుకుంటూ ఈ గొప్ప వాక్యం ప్రతి ఒక్కరిని పేరు పేరు వచ్చిన బలపరిచి దీవించి ప్రతి ఒక్కరి అక్కర్లో తీర్చి సంపూర్ణ ఆరోగ్యం తెచ్చేయమని, ఈ చిన్న జీవజాలు కూడా ప్రపంచం అంతా వ్యాప్తి చేయమని, నేను నా కుటుంబం ఎల్లప్పుడూ ఆరోగ్యం కలిగి సేవ చేసి మా సహోదరి సహోదరులందరికీ ప్రార్థన తెచ్చేయమని, ఇంకా అనేక చక్కటి వర్తమాన జ్ఞానంతో నింపమని క్రీస్తును వేడుకుంటున్నా తండ్రి. ఆమె మీ అందరికీ వందనములు. బ్రదర్ జార్జ్ రాజు వారా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, హౌసింగ్ బోర్డ్, అమలాపురం, నియర్ కిమ్స్ మెడికల్ కాలేజ్, కోనసీమ డిస్ట్రిక్ట్, 533201. మొబైల్ నంబర్ 9848730355, 929331747. ఈమెయిల్ ఐడి georgerajuvara@gmail.com. వెబ్సైట్ www.helpingforpoor.com.